సిటీ న్యూస్కు స్వాగతం. నిజాంపేటలోని సీతారామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజాంపేటలోని సీతారామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కళ్యాణం తరహాలో హనుమకొండవారి సీతారామాలయంలో కళ్యాణం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. తొలుత లోక కళ్యాణం కోసం సంకల్పం చేయించారు. పుణ్యాహవచనం, తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేసనం, కన్యావరణం, మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాముల వారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్ని ప్రతిష్టాపన తరువాత సీతారాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి మాంగళ్య సూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోహణం చేపట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కళ్యాణ ఘట్టం పూర్తయింది. శుభయోగే శుభకరణే. అందరూ ఏవైతే చెప్తున్నామో ఆ మాటలు గట్టిగా చెప్పండి. మమ అనేక అనేక జన్మసు జన్మసు ఇహ. మహాసంకల్పం అంటే ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అనే దాని నుంచి మొదలుపెట్టి ఆ చరాచర సృష్టిలో ఎన్ని జీవులు, ఎన్ని పర్వతాలు, ఎన్ని నదులు, ఎన్ని భూములు ఇప్పుడు వరకు రాజ్యం పాలన శ్రీ అమ్మయో జనదృభ్యో శ్రీ అమ్మ జీవసే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కారణంగా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలు కోలాహలంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందర్భంగా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలు కోలాహలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నాయకుడు కోన నాగార్జున భారత యువజన్ పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అలాగే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా గొడవల్లి వెంకట కేదారేశ్వరరావు, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా దేవరపల్లి దేవమణిలు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. అగ్నికుల క్షత్రియుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అగ్నికుల క్షత్రియుల గ్రామాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎన్డీఏ కూటమి బలపరిచిన అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలు హామీ ఇచ్చారు. అవనిగడ్డలో ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అవనిగడ్డ నియోజకవర్గ అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుద్ధప్రసాద్, బాలశౌరీలు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మత్స్య, వ్యవసాయ, ఆక్వా రంగాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నికుల క్షత్రియులు అందరూ ఆశీర్వదించి ఎన్డీఏ కూటమి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా తాను, అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ని గెలిపించాలని కోరారు. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు, జనసేన నాయకులు చిలకలపూడి పాపారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పలువురు జనసేన పార్టీలో చేరగా బాలశౌరి, బుద్ధప్రసాదులు వారికి జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు.
చేయించాలి నాబార్డు చైర్మన్ దగ్గర నుంచి. అటువంటి పెద్ద మనిషిని నాబార్డు చైర్మన్ గారిని, జనరల్గా నాబార్డు చైర్మన్ అంటే ముఖ్యమంత్రులే ఆయన గమనిస్తుంటారు పోయి, అలాంటి పెద్ద అధికారిని మీ గ్రామానికి నాగలేక తీసుకొస్తే అక్కడ జరిగినటువంటి పరిస్థితి మీరందరూ చూశారు. అదే 10 సార్లు చెప్పుకోవాలంటే మనకి సిగ్గుసేటు. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి దాన్ని చూసి సొసైటీ అంతా కూడా తలదించుకుంది. నాకు చాలామంది అయ్యప్పసారి ఫోన్ చేశారు, ఏంటి ఆ దారుణం, ఆ కథ, ఆ వ్యవహారం ఏంటి అని చెప్పేసి. మనం ఏం చెప్పగలుగుతాం? సో జరిగినటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని మాత్రమే నేను కోరుతా ఉన్నాను. సో ఇలాంటి సంస్కృతికి మనం పురుస్తో పెట్టాలి. ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి. అభివృద్ధిని కాంక్షించేటువంటి నాయకులు వీటుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. అదే రకంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఈరోజు అగ్నికుల క్షేత్రులకి దాదాపు 12 నుంచి 15 కోట్ల రూపాయలు అనేకమైనటువంటి స్కీముల ద్వారా డబ్బులు తెచ్చాం. మరి బోట్లు, పెద్ద పెద్ద బోట్లు కానివ్వండి, లేకపోతే జెండీలు కానివ్వండి. చిన్న ఉదాహరణ చెప్తాను. మాది మా ఊరికి తెలిసే ఉంటుంది రంగవంతపురం. రంగవంతపురంలో నేను సర్పంచ్గా 2013లో ఎన్నికయ్యాను. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉంది, తర్వాత చంద్రబాబు ఓసీలు వచ్చారు. మనకి నాబార్డు డిజిటల్ మేనేజ్మెంట్ అనేది ఒక గ్రామం ఉంది. మరి మా గ్రామంలో మట్టి రోడ్లు మా రోడ్లో ఆ మట్టి రోడ్లు వెళ్ళాలంటే చాలా బాధపడే ఉండేవారు. ఆ డిజిటల్ మేనేజ్మెంట్ గ్రామంలో ఒక సైక్లోన్ సెంటర్ 1,10,00,000, 2,75,00,000 రోడ్లకి మొత్తం టోటల్గా 4 కోట్ల రూపాయల డిజిటల్ మేనేజ్మెంట్లో తెచ్చి ఆ ఊరు మొత్తాన్ని మేము డెవలప్ చేసాం. అంటే అక్కడ డెవలప్ చేయడం వల్ల వాళ్ళకి ఉపాధి తగ్గింది, జనానికి వాళ్ళు మంచిగా ఉంటారు. అట్లా చేయాలి కానీ ఏదో బట్టలు చేసి రోడ్లు లేకుండా ఏమి లేకుండా ఇట్లా చేయకపోతే ఎంతో సమావేశం కూడా ఒకసారి నేను క్వశ్చన్ చేస్తామన్నాను. అదే కాకుండా గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 10% నిధులు ఉంటే పంచాయతీ నిధులు 90% మరి ఎన్ఆర్ఎస్ నిధులతో చిన్న రోడ్లు కూడా మొత్తం సీసీ రోడ్లుగా మేము చేశాం. నేనే నా స్టేట్ వైడ్ అందరూ సర్పంచులు కూడా చేశారు. కానీ ఈ గవర్నమెంట్ ఉన్న రోడ్లు చేశారా? జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా కోడూరు మండలంలోని పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు జరిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా కోడూరు మండలంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు జరిపారు. కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామం శ్రీమన్నారాయణ స్వామి సన్నిధిలో జనసేన, టీడీపీ, భాజపా నేతలు పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో పిఠాపురంలో గెలవడం ఖాయమని వారన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదంటూ పవన్ కళ్యాణ్ గోత్రనామంపై ఉమ్మడి పార్టీ నేతలు పూజలు నిర్వహించారు. కోడూరు మండలం బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు నామినేషన్ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నం అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు నామినేషన్ దాఖలు సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత కరగ్రహారంలోని ఫరీద్ బాబాను దర్శించుకున్న పేర్నికిట్టు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా పేర్నికిట్టుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో నగరంలో ప్రధాన రహదారులన్నీ కోలాహలంగా మారాయి. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పేర్నికిట్టు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ర్యాలీగా కలెక్టరేట్లోని ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ పతాకాలతో, ద్విచక్ర వాహనాలతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కోనేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు ఉన్న ర్యాలీ సందర్భంగా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయింది. ర్యాలీలో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలియజేస్తూ రూపొందించిన నమూనా షిప్పు మరియు మెడికల్ కాలేజీ నమూనా వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్, మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వైసీపీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పేర్నికిట్టు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద భారీ జనసందోహంతో ర్యాలీలు నిర్వహించే పేర్ని నాని తనయుడు నామినేషన్ ర్యాలీలో నిర్వహణలో తన మార్కు మరొకసారి చూపించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.